చెప్పి చెప్పి మా నోర్లు గుంజుతున్నాయి గాని బయట తినకమంటే ఎవ్వరు కూడా ఇంటలే. లేలే మేము మంచి హోటల్ నుంచి తెప్పించుకుంటాం అని ఫీల్ అవుతురు గాని ఆ మంచి హోటల్ పనితనం తెలిస్తే మాత్రం తిన్న తిండి అంతా బయటకు వచ్చేదాకా కాకుతారు కావచ్చు. వెజ్ మీల్స్ కు బాగా పేరు మోసిన హోటల్ ఏదన్నా ఉందంటే అది కాకినాడ సుబ్బయ్య గారి హోటల్. ఈడికెళ్ళి ఫుల్ మీల్స్ అని బుట్ట భోజనం అని ఇట్లా తీరుగా ఆర్డర్లు పెట్టుకుంటారు జనాలు. మళ్ళా అది ఒక్కరు చెప్పిరంటే చాలు కాతమ్మిగ ఇది మంచి హోటల్, ఈడ మంచి తిండి పెడతారని గుడ్డిగా నమ్ముతారు. ఇగో ఇట్లా గుడ్డిగా నమ్మినందుకే నట్టేట ముంచిర్రమ్మ హోటల్ వాళ్ళు. సుబ్బయ్య గారి హోటళ్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తే తనిఖీలల్లా డేట్ అయిపోయిన ఆహార పదార్థాలను వాడుతున్నట్టు తేలింది. వాళ్ళు ఇచ్చే నిల్వ పచ్చళ్ళు పొడులన్నీ కూడా ఫ్రెష్ గా లేనట్టు గుర్తించారు ఆఫీసర్లు. ఇట్లా ఇంకో పారి చేస్తే మాత్రం హోటల్ మీద కఠిన చర్యలు తప్పయని వార్నింగ్ ఇచ్చిపోయారట అధికారులు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన జనాలు నిత్య ఆడికెళ్ళే తెప్పించుకొని తింటున్నాం కదా అని నోటు మీద ఏలేసుకొని పార్షాన్ అవుతుర్రట. ఎన్నిసార్లు చెప్పినా చెవిటోన్ ముంగట శంఖ ముదినట్టే చేస్తారు గాని బయట తిండ్లు మాత్రం బంద్ చేస్తలేరుగా జనాలు. ఓ 4 రోజులు అయితే అన్ని మర్చి అదే తొవ్వ పడతారు. మేము చెప్పే కాడికైతే చెప్పినాం, అటెనక మీ ఇష్టం ఇక. ఎందుకంటే మీ పానాలు మీ చేతులలోనే ఉంటాయి కాబట్టి. సర్కార్ చక్కగా లేఖను లేకుంటే ఆఫీసర్లు చక్కగా లేఖను గాని ఏం తెలియని అమాయక పిల్లల పానాలతో చదరంగా మారుతుర్రు సర్కారీ స్కూళ్ళల్లా. మొన్నటిదాకా జర్ర బంద్ అయింది అనుకునే లోపే మాల్లో పంచాయతీ బయటకు వచ్చింది. అది కూడా సీఎం సార్ సొంత నియోజకవర్గంలోని. అయ్యో, బల్లె కూర్చొని పాఠాలు నేర్చుకునే పిల్లలను నడి రోడ్డు మీద ఎండలో కూసబెట్టిర్రు. ఏమైందో అని చూస్తుర్రా? ఏం చేస్తారులా? ఈ స్కూళ్ళల్లో పెట్టే తిండి అలా పానాల మీదకి వచ్చినప్పుడు ఇట్లా బయటికి వెళ్ళి ధర్నాలు చేస్తేనైనా సర్కార్ దిగొస్తుందని తాన్లాడుతుర్రు పాపం. మళ్ళా ఇదేడనో అయితే ఇంత రచ్చ కాకపోతుండే కావచ్చు. ఇది కుద్దు సీఎం రేవంత్ సార్ సొంత నియోజకవర్గమైన కొడంగల్ కోస్గి మండలం షెన్నారం సర్కారీ స్కూల్లా ఉడకని అన్నం నీళ్ళసొంటి సాంబారు ఆ సక్కదనాల తిండి కూడా ఒక్క పూటనే పెడుతుర్రట. మళ్ళా వారంలో 2-3 సార్లు పెట్టాల్సిన గుడ్డు అరటిపండు నెలలో ఒక్క పారిస్తురంటే చూడుర్రిగా ఎంత దిగజారిపోయిందో పరిస్థితి. ఇట్లా జరుగుతుందని పిల్లలు వాళ్ళ అయ్య వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఇప్పటికి బాగానే సార్ల టీచర్లకు సార్లకు చెప్పిర్రట. ఇక వాళ్ళు చెవు మీద పేను వారినట్టు వేసేసరికి పోరలను తోలుకొని రోడ్డు మీద ధర్నాకు దిగిర్రు. ఇట్లా ఇక ఈ ముచ్చట ఇట్లుంటే దీని మీద బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు సార్ కూడా ట్విట్టర్లో గట్టిగానే ఆడుచుకుండు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే మధ్యాహ్న భోజన పథకం బాలేదని విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డెక్కిన పరిస్థితి వచ్చిందంటే ఇక రాష్ట్రం మొత్తం ఇంకెంత హీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లుందో తెలుసుకోనికి ఇదొక్కటి చాలదా అనుకుంటా గట్టిగానే గరమైండు. ఇప్పుడు ఈ ముచ్చటెరకైన జనాలంతా ఏందయ్యా మాకు ఈ గోస, ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా అసలు పట్టి లేనట్టు చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి మా బాధలు? ఇదేనా మీ ప్రజాపాలన? ఇదేనా మీరు అన్న మార్పు అనుకుంటా అగ్గి మీద గుగ్గిల మూలే మండుతుర్రు ఎన్నో ఆశలతోని చెయ్యి గుర్తు కోట్లు గుద్దిన జనాలు. మరిగా సొంత నియోజకవర్గంలోనే ఇట్లా పార్టీ లేనట్టు చేస్తే సీఎం సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాల్సిందే.